జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్, మంత్రులు, సీఎం సలహాదారులు హాజరయ్యారు. హంగ్ వచ్చిన 37 మున్సిపాలిటీల్లో పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. అలాగే చైర్మన్ పదవులు దక్కించుకునే అవకాశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు సీఎం నివాసం దగ్గర నుంచి రాకేష్ మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి. మంత్రులు అలాగే ప్రభుత్వ సలహాదారులు దీంతోపాటు పీసీసీ చీఫ్తో సీఎం సమావేశం ముగిసింది. ముఖ్యంగా హంగు వచ్చిన మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం ఎలా దక్కించుకోవాలనే దానిపైన కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎక్సెఫిషియో ఓట్లు, స్వతంత్రులు అలాగే ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం ద్వారా ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దానిపైన కూడా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. మిగిలిన స్థానాల్లో ఏ విధంగా వ్యూహరచన చేయాలి, ఎందుకంటే రేపు ఇంకా సమయం ఉంది, ఎల్లుండి ఈ ఎన్నిక ఉన్న నేపథ్యంలో రేపు సమయం ఉంది కాబట్టి రేపు దీనంతా కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగూడెంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అటు సిపిఐకి ఇటు కాంగ్రెస్కి 22 స్థానాలు వచ్చాయి, ఇంకా 8 స్థానాలు అవసరం ఉంటుంది. అయితే లోకల్ ఎంపీగా ఎక్సెఫిషియో ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. దీంతో స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. మొత్తం కొత్తగూడెం మున్సిపాలిటీలో 6 స్వతంత్ర అభ్యర్థులు గెలువలా 5 స్వతంత్ర అభ్యర్థులను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంది, మద్దతు అయితే కూడగట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంకా 3 అభ్యర్థుల మద్దతు అవసరం. దీంతో బీఆర్ఎస్ లేదా సిపిఐ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి మద్దతు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి కూడా లైన్ కరెక్ట్గా క్లియర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఎంఐఎం మద్దతు కలుపుకొని అలాగే అక్కడ గెలిచిన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక కార్పొరేటర్ని కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ సంబంధించి మేయర్ కాంగ్రెస్ పార్టీ, డిప్యూటీ మేయర్ని ఎంఐఎంకి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఓవరాల్గా ఈరోజు సాయంత్రం వరకే ఎక్కడెక్కడ ఎక్సెఫిషియోకి సంబంధించిన ఓట్లు నమోదు చేసుకోవాలని దానిపై కూడా స్పష్టత వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ బలం ఎక్కడ ఎంత ఉంది, కాంగ్రెస్ బలం ఎంత ఉంది, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎంతమంది మద్దతు తీసుకోవాలని దానిపైన స్పష్టత ఉన్న నేపథ్యంలో ఆయా సంబంధించిన పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులకు ఈ బాధ్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రేపటి వరకు కూడా ఈ క్యాంపులలో ఉన్న వారిని కాపాడడం అలాగే కొత్త వారిని క్యాంపులకు చేర్చుకోవడం కోసం ఈ వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తోంది. సీఎం కీలక ఆదేశాలతో నైట్ నుంచే మంత్రులు యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.